ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటే డబుల్ వర్క్ వల్ల రెండిళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పొలండి. కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళమన్నమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. చెప్తానండి. అయ్యో మిమ్మల్ని నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేప్ సీన్ పెడదామనా? విరిగిపోతాయి. నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాడడం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దాని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. ఒరే రంగా, ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి? గుర్తుపట్టలేదా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. అంత సీన్ వద్దు, సింపుల్ గా గుర్తెచ్చుకో. రోజాన్రా గుర్తొచ్చానా? ఏంట్రా గుండు అలా చూస్తున్నావు? మిత్ర క్లాస్మేట్స్. నువ్వు అసలు చదువుకోలేదు కదరా? చదువుకోలేదంటే అదేరా, రోజా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది, నేను క్యారేజ్ తీసుకెళ్లేవాడిని, ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యేవాళ్ళం. ఫ్రెండ్షిప్. ఐసి అటు చూడు. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు? ఏండే మీ కంటికి నేను సన్నాసోళ్ళ కనపడుతున్నానా? మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి. ఏండే ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు, పిచ్చోడా ఉన్నారా? రంగా గురు, నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా. నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా. కానీ నువ్వు వాడిని కొట్టినా వాడు నిన్నేం అనకూడదు. అంతే కదా? ఓకే. ఒరే పిలక, ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా. ఈసారి వాడిని నేను కొడతాను. ఓకే, ఎరగొట్టుగురు. ఇలా బుక్ అయిపోయాడు రైడు. ఆగలరే, ఈ బిల్డప్ ఏంటారే? మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయి. అబ్బో, ఈ పుల్లం మట్లకే పంకెడుతున్నావా? ఊరికే గోలకే. పుల్లగా ఉంటా, ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా?
మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్ ఏటి నువ్వేనా మొన్న నాటి పాటకు మనకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికి లేని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా ఆడు నా తమ్ముడు అని మా ఊరి గంటసాల అంటారు అని బాగా చదివించి ఆ గంటసాలంతటో చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నాడేంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియక చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేది కాదు, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. పదరా. ఆడకెయ్యరా 10 పుల్లట్లు ఇవ్వ. నీకే కదేటి ఇందా. ఒరే సీనిగా మబ్బు ముంచేసింది, వానకుదేమో. ఏ రామ్ అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పదా. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. థ్యాంక్స్. ఆ పెద్దసలు టాప్తావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటైపోయింది. సరే పద రాబోయ్. ఒరే లింగం, ఒరే లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం అనుకున్నాను రా. ఈ పీటల మీద కూర్చొని ఎవరు కళ్యాణం చేసుకుంటున్నావురా? తప్పదు. ఆ దరిద్రుడు, సుంఠ, నీచుడు అట్లాంటి వాడి కడుపున పుట్టినందుకు అనుభవించి తీరాల్సిందేరా. ఎవర్రా ఆ త్రాష్టుడు? నీ తండ్రి. చెట్టు మీద కాగిగూడు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి కాఫీ కాచుకుని తాగే రకం. నీ బారసాలకు ఎత్తించాడనుకున్నావురా? ముష్టి ₹1 రేయ్, నువ్వేమిటి నవిషయాలు చెక్కుంటూ కూర్చున్నావు? నీకేమైనా అగ్రహారాలు రాసిస్తాడనుకున్నావా? నీ చేతిలో పెట్టేది బొచ్చే. మీరా కన్న కొడుక్కి సాక్షాత్తు తమరే కట్టింగు. కన్న కొడుకులే కాదు, కట్టుకున్న పిల్లలకు కూడా గుంతులు కొట్టిన నాన్నలు. శివ 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 శివ, తమరు బ్రతుకుండగానే ఆవిడికి శిరోముండలం. అవునయ్యా, జుట్టున్న దగ్గర నుంచి నూనె దువ్వుకోవాలా, రిబ్బన్లు పిల్లులు ఏడవాలా, దానికి మళ్ళీ మల్లె పూలు, ఉమ్మెత్త పూలు ఇవన్నీ సావాలా. ఇవన్నీ ఎందుకని ఎంత నూనె గుండు కొట్టించేశారు. అందుకే ఆ మహాతల్లి గోదావరిలో ముక్కు మూసుకొని గుట్టుక్కుమన్నది. ఇప్పుడు ఏడుస్తావుట్రా? దానివల్ల గోదావరిలో నేను దోశానా? అదే కాలు జారి పోయింది. ఇంకా చచ్చిపోలేదు కదా. చావుల సంగతి ఎందుకు కానీ ఎవరు మా వాళ్ళకి జుట్టే కాదు, వయస్సు కూడా పెరుగుతుంది. మా ఇంటి సంబంధం ఉంటే చూడరాదు. అమ్మాయి అందంగా నగమాలాగా ఉండాలి. అందం ఎందుకు అడుగుతానికి? చూడు, అమ్మాయికి సొమ్ము ఉండాలి, ఒళ్ళోంచే పని చేసే దమ్ము ఉండాలి. అంటే బాగా డబ్బున్న పని మనిషి కావాలన్నమాట. అవును. కట్నమే మాత్రం కావాలండి. కట్నం అంటే మా వాడికి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి చెప్తాను, దాన్ని బట్టి అంచనా వేసుకో. అలాగే వీడి తల్లికి వేవుళ్ళు రాగానే వ్యాపారం పోయించానా, మంత్రసానికి పావలా బిళ్ళ పాత చీర ఇచ్చాను. అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. మీ వాడు పుట్టిన దగ్గర నుంచి అతనికైన ఉగ్గు, ఆవలం, పాలు, పావుకోళ్లు, తిండి, బట్ట, వీడికైనా క్షవర కళ్యాణం మొత్తం వడ్డీతో సహా ఇప్పించాలంటారు. అంతేకాదు అవతల పెళ్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలి, 4 ఎకరాల పొలం ఉండాలి, ఒక్కతే అమ్మాయి ఉండాలి. పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరు మీద రాసి వాళ్ళు గోవిందా 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 అని వీధులు పెట్టి అడుక్కోవాలంటారు. అంతేనా? చెప్పగానే అల్లుకుపోతావయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇదిగో నువ్వు ఈ పని చేసి పెట్టావు అనుకో, నా సంహరిస్తారా? ఎందుకేమన్నాయా దాచుకుంటానా? ఎలా డబ్బు నీ మొహాన్ని కొట్టాను. వారికి పెళ్లి అవుతుందా? శోభనం అవుతుందా? 16 రోజుల పండగ అవుతుందా? అవుతుంది. అమ్మాయి కడుపులో కాయ కాస్తుందా? కాస్తుంది. వారికి బారసాలు చేయాలా? చేయాలి. అది నువ్వే చేయాలి కదా. ఆ బారసాల డబ్బు ఈ బారసాల డబ్బు ఒక్కసారి కొట్టాను మొహాన. ఈ టైపులో కొట్టారా? అరే నీకు కట్టింగేరా అయ్యా.